ఇవాల్టికి 4 రోజుల క్రితం నేను నరసరావుపేట నుండి వస్తా ఉంటే మా ఊరు అంటే నరసరావుపేట నుంచి మా ఊరు తూబాడు అని ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను రోజు నరసరావుపేట వెళ్ళి వస్తూ ఉంటాను. వస్తూ ఉంటే అంటే అక్కడ సాతులూరు అనే గ్రామం దగ్గర ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. నా నా వెహికల్ చూసి, నేను 2 వీలర్ మీద వస్తా ఉంటే నా వెహికల్ చూసి నన్ను చూసి ఆయన లేచి నన్ను బండి ఆపమని అందామంటే ఆయన లిఫ్ట్ అడుగుదామని అనుకుంటా ఉండే ఫీలింగ్ నాలో కనిపించి నేను ఆయన దగ్గర తీసుకెళ్ళి బండి ఆపాను. ఆయన థ్యాంక్ యూ అయ్యా అని చెప్పి నా బండి ఎక్కాడు. తర్వాత ఎక్కిన తర్వాత అక్కడ ఒక 4 కిలోమీటర్లు నాతో పాటు రావాలి ఆ ఊరు, ఆయన దిగే ఊరు. మాట్లాడుకుంటూ వస్తే ఏం చేస్తుంటారు సార్ మీరు అని అడిగితే నేను బ్యాంక్ మేనేజర్ని గతంలో, అంటే ఇప్పుడు రిటైర్డ్ ఇంటి దగ్గర ఉంటున్నానయ్యా అని చెప్పి మాట్లాడేపు ఆ ఊరు వచ్చింది. దిగి బాబు నువ్వేం చేస్తుంటావయ్యా అన్నాడు. నేను ఆర్ఎంపీ డాక్టర్ అండి అన్న. నేను ఇందాక ఎక్కినప్పుడు అనుకున్నానయ్యా అంటే ఏదో ప్రజలకు సేవ చేసే మనస్తత్వం ఉన్న వృత్తిలో ఉండి ఉంటావు నువ్వు అని అన్నాడు ఆయన నన్ను. అంటే మన ఆర్ఎంపీ డాక్టర్ అంటే మనం సేవ చేసే గుణాలు ఉంటాయని చెప్పి ఆయన పెద్ద అని చెప్తున్నాను. నేను దాదాపు 2 గంటల నుంచి ఉన్నాను అక్కడ. ఆటో లేవు. ఎంతోమంది దాదాపు 10-12 మంది నీలాగా నేను వెళ్తూ ఉంటే నేను వెళ్ళి చేయెత్తినా కూడా, దగ్గరికి వెళ్ళి చేయెత్తినా కూడా ఎవరు ఆపకుండా చూస్తున్నట్టుకు వెళ్తూ ఉన్నారు. నేను అక్కడ కూర్చొని ఉంటే నేను లేచి వస్తా ఉంటేనే నువ్వు లిఫ్ట్ అడుగుతున్నాడు అనే ఫీలింగ్ తోటి నా దగ్గర ఎక్కించుకున్నావు. ఇదే కదా సేవాభావం అంటే. ఆర్ఎంపీ డాక్టర్ అంటేనే సేవ చేసేవాళ్ళు అయ్యా అని అంటే నా రోమాలు లెక్కపడుచుకున్నాయి. నేను ఇంత ఆర్ఎంపీ వృత్తిలో ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నా.